హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దైంది. నాంపల్లి, మెహందీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసుఫ్గూడ, షేక్పేట్, అస్తినాపురం, ఖైరతాబాద్లో భారీ వర్షం కురిసింది. వీధుల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల నడుములోతు నీళ్లు నిలిచాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి, మరి హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. సో జిహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? 3 గంటల ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షానికి ఏదైతే హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనవి కూడా మనం చెప్పవచ్చు. దాంతోపాటుగా పలు చోట్ల భారీ వర్షం కురవగా మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ 3.5 గంటల ప్రాంతంలో కురిసినటువంటి వర్షానికి సంబంధించి నాన్ స్టాప్గా గంట సేపు వరకు కూడా వర్షం పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారీ వర్షాలు పడినప్పుడు వెంటనే డ్రైనేజ్ ద్వారా నీరుని బయటకు పంపించడానికి కావచ్చు, రోడ్ల మీద నిలిచినటువంటి నీరుని ఏదైతే జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడ పనిచేసి నీటిని బయటకు పారదోలేటువంటి పరిస్థితి ఉంటుండే. తర్వాత వెంటనే ఏదైతే ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేస్తుండే. కానీ ప్రజెంట్ 3 గంటల ప్రాంతం నుంచి కూడా భారీ వర్షానికి అటు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అక్కడే హైదరాబాద్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. షేక్పేట్ నాల వద్ద మాత్రం ఇంకా ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా కానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వాటర్ లాగింగ్ కూడా ఇంకా కానటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. కేవలం షేక్పేటే కాకుండా సూరారం కావచ్చు, నగర శివార ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపుగా భారీ వర్షపాతం పడింది. దాంతోపాటుగా కుత్బులాపూర్ ప్రాంతాల్లో కూడా 5 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అనేక ప్రాంతాల్లో కూడా రోడ్లపైన నీరు నిలిచిపోయి అటు ఏదైతే వాహనదారులు తొందరగా ఇంటికి చేరనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అనేక మంది కూడా ట్రాఫిక్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు గచ్చిబౌలి రూట్ కావచ్చు, షేక్పేట్ రూట్ కావచ్చు, దాంతోపాటుగా మెహదీపట్నం కావచ్చు, దాంతోపాటుగా లకిడీ కప్పులు కావచ్చు, ఇలా అమీర్పేట్ కావచ్చు, ఇలా అనేక ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ జామ్ అనేది మనకు కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రోడ్డు మీద నిలిచిపోయినటువంటి నీటితోటి వారు ఏదైతే ట్రాఫిక్ వాహనదారులు తీవ్రమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి వర్షపాత వివరాలు చూస్తే మాత్రం షేక్పేట్లో దాదాపుగా 5.5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా బాలానగర్లో దాదాపుగా 4.2 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా అమీర్పేట్ కావచ్చు, సూరారం కావచ్చు, కుత్బులాపూర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపుగా 4 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాంతోపాటుగా హైదరాబాద్లోని మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపుగా 2 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఒకటి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా సిద్దిపేటకి సంబంధించి పలు ప్రాంతాల్లో 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాంతోపాటుగా నిర్మల్ కావచ్చు, రాజన్న సిరిసిల్ల కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పటి వరకు 8 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రం పైన భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా దీనికి కారణం ఏదైతే కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడినటువంటి ఒక ఉపరితల ఆవర్తనం కావచ్చు, దాంతో పాటుగా మరొక ద్రోణి కావచ్చు,
ఈ వీటి ప్రభావంతో కూడా అటు తెలంగాణ రాష్ట్రంపై భారీగా వర్షాలు కావచ్చు. దాంతోపాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా కొంత అత్యధికంగా భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ ఇవాళ మధ్యాహ్నం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా హైదరాబాద్ నగరంలో మాత్రం కొంత భిన్నమైనటువంటి వాతావరణం చూస్తూ ఉన్నాము. ఉదయం పూట ఎండ తీవ్రత ఏదైతే ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం కాగానే కొంత భారీ వర్షపాతం పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో, ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో మాత్రం కొంత వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముందస్తుగా ఐఎండీ మాత్రం ప్రతిరోజు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఏదైతే రెయిన్ అలర్ట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కూడా ప్రజలకు ఈ రెయిన్ అలర్ట్కి సంబంధించి హైదరాబాద్లో ప్రజలకు చేరువేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీ ఎక్కడ కూడా అలర్ట్ని ఇవ్వడం లేదు. దాంతోపాటుగా భారీ వర్షాలు పడినప్పుడు కూడా మాన్సూన్ టీమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవి కూడా ఇప్పటివరకు ఎక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ప్రధానంగా ఏదైతే రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఈరోజు రేపు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు ఉండే నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ప్రధానంగా సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలను కూడా జారీ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఏదైతే చెట్ల వద్ద కావచ్చు, కరెంటు పోల్స్ వద్ద ఉండకూడదని, దాంతోపాటుగా డెలికేట్స్ బిల్డింగ్ వద్ద కూడా ఉండకూడదని కూడా ఇప్పటికే తన ఏదైతే ఇచ్చినటువంటి బులెటిన్లో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించి రానున్న 5 రోజుల పాటు మంచి వర్షాలు కురవనున్నాయి. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.